మీనా వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు అక్కడికి వస్తూ ఉంటాడు. అబ్బా! చాలా బాగా ఆకలిగా ఉంది. ఏమున్నాయో ఏమో అని చెప్పేసైతే డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ చూస్తూ ఉంటాడు. అబ్బా! పూరీలు ఉన్నాయి. నాకైతే చాలా బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు తింటే ఏమనుకుంటుందో ఏమో, తన ముందు లోకువైపోతానా ఏమో అని చెప్పేసైతే అలా ఆలోచించుకుంటూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి అని చెప్పేసైతే బాలు వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏం జరిగితే అదే జరిగింది. నాకైతే ఆకలిగా ఉంది అని చెప్పేసైతే ఆ పూరీలు వేసుకొని తింటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ పూరీలు మాత్రం చాలా సూపర్‌గా ఉన్నాయని చెప్పేసైతే అనుకుంటూ అవన్నీ తినేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ గిన్నెలోనికి చూస్తూ ఉంటాడు. ఇందులో ఇంకా ఒక పూరి మాత్రమే ఉంది. మీనా తిందో లేదో, తినకపోతే తింటుంది కదా! నేను మరి తినను అని చెప్పేసైతే అక్కడి నుండి లెగిచిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా అయితే సరేలే ఎలాగైతే ఏమి కడుపు నిండా తిని ఇంట్లో నుండి బయటికి వెళ్తే చాలు నాకు అని చెప్పేసైతే బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మీనా కోసం అని చెప్పి కొన్ని పూరీలనైతే వదిలేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా మాత్రం ఏంటి ఆయన అలా లెగిచిపోయారు అని చెప్పేసైతే అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ గిన్నెలో కొన్ని పూరీలు ఉండటం చూసి నా కోసమే వదిలేసినట్టు ఉన్నాడు ఈ ముళ్ళకంప. నేనంటే ఎంత ప్రేమో చూడు, నేను తినలేదని తెలిసి నా కోసమని కొన్ని పూరీలు వదిలేశారు అని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. తినకి నా మీద ప్రేమ ఉన్నా సరే బయటకు చూపించడు. అదే కదా నాకు వచ్చిన సమస్య అని చెప్పేసైతే అనుకుంటూ తన కోసం అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి బాలు వెళ్ళిపోవటం చూసి తను కూడా చాలా సంతోషంగా వదిలేసిన పూరీలనైతే తింటూ ఉంటుంది. నా కోసం నేను తిన్నానో లేదో ఆలోచించారు చూడండి. నాకు అది చాలా నచ్చింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది.